నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. చిలకలూరిపేట సమస్యలపై సీఎం చంద్రబాబుకు ప్రతిపాటి వినతి. అన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి. ఘనంగా ఐటీడీపీ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు పిల్లికోటి జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు పార్టీ నాయకులు. జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్ క్లబ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. సచివాలయంలోనే సీఎంను కలిసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల గురించి పలు వినతి పత్రాలు అందజేశారు. పెండింగ్ సమస్యల్లో ప్రాధాన్యంగా చేపట్టాల్సిన పనులను గురించి విన్నవించారు. ముఖ్యంగా చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది, పరికరాల ఏర్పాటు, అత్యాధునిక వసతులకు నిధులు మంజూరు చేసి సహకారం అందించాలని కోరారు. ఆటోనగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. పేదల వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి ఉదారంగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాటి వినతిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరితగతిన మంజూరు చేపిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి తాను విజ్ఞప్తి చేసిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్య, బీదమస్తాన్ రావు, సానా సతీష్ బాబును మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ప్రతిపాటి శుభాకాంక్షలు తెలిపి దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివనగర్ 34వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొడావత్తు కేసీఆర్ నాయక్ అకాల మృతికి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ సంతాపాన్ని తెలియజేశారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అనుచరుడు ఐటీడీపీ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు పిల్లికోటి జన్మదిన వేడుకలు మంగళవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ఈ వేడుకల్లో పిల్లికోటి కేక్ కట్ చేయగా పార్టీ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా పని చేయడానికి ముందుండే వ్యక్తి పిల్లికోటి అని వారన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా క్రమశిక్షణతో పనిచేసేవాడని ప్రశంసించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి పదవులు సాధించాలని మనసారా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday.
happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ గీతా మందిరం ప్రక్కన నూతనంగా XYZ మెన్స్ బట్టల షోరూంను బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం ప్రొపరేటర్ మున్నలూరి హేమంత్ మాట్లాడుతూ డిసెంబర్ 11 నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి బహుమతి ఎలక్ట్రికల్ స్కూటీ, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతి వాచ్, నాలుగవ బహుమతి 5,000 రూపాయల విలువ కలిగిన వోచర్, ఐదవ బహుమతిగా ఇండక్షన్ స్టవ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని యూత్ ఫుల్ ఆఫర్స్ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక అవకాశాన్ని చిలకలూరిపేట ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న చిన్నపసుమరు అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన బుధవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మాల ధరించిన భక్తులు విశేషంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నాగపూరి జగన్మోహన్ రావు మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిత్యం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణం. మన దేవాలయం చిలకలూరిపేట ఓగేరు నదికి దక్షిణం వైపు వేయించేసి ఉన్నటువంటి ఓగేరు నదికి దక్షిణం వైపున మన దేవాలయం వేయించేసి ఉన్నది. మన దేవాలయం ఏకశిలా నిర్మితమైనటువంటి 18 మెట్లతో శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం నిర్మించడం జరిగింది. గత 15 సంవత్సరాల కాలం నుండి దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం పూట మాలాధారణ భక్తులందరికీ మండల మహోత్సవ కాలమంతయు భిక్ష వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 సంవత్సరాల కాలం నుండి విజయదశమి నుండి ప్రారంభించబడి మకర సంక్రాంతి వరకు మధ్యాహ్నం పూట సద్ది వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. చిలకలూరిపేట పట్టణ దక్షిణ దిశన ఓగేరు నదీ సమీపాన వెలిసిన హరిహర అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి ఎందరో దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బుధవారం నాడు అలాగే విజయదశమి నుండి మకర జ్యోతి వరకు దీక్ష తీసుకున్నటువంటి స్వాములకు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, అలాగే 17/11/2024 నుండి మకర జ్యోతి వరకు జరిగేటువంటి
మండల మహోత్సవ కాలంలో సాయంత్రం 7:30 గంటలకు మొదటి విడత భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 8 గంటలకు స్వామివారి కులాభిషేకం, 8:30 పవళింపు సేవ, 9 గంటలకు స్వామివారి భిక్షా కార్యక్రమం జరుగుతుంది. గీతా జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని చౌదరా సెంటర్లో ఉన్న గీతా మందిరంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి నేతృత్వంలో గీతా యజ్ఞం జరిగింది. కార్యక్రమంలో భాగంగా భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలను 18 మంది దంపతులతో యజ్ఞం చేయించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గీతా మందిరం కమిటీ సభ్యులు మున్నలూరి రామకోటేశ్వరరావు, శ్రీకాకుళి వెంకట నాగకృష్ణ భక్తులు పాల్గొన్నారు. తారీఖు ఈరోజు బుధవారం గీతా జయంతి సందర్భంగా భగవద్గీత యజ్ఞం జరపబడుతుంది. రామకృష్ణ సేవా సమితి వారిచే యజ్ఞం జరుగుతుంది. అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. పూర్ణాహుతి అయిన తర్వాత కన్నికా ప్రసాదాలు కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన జై వాసవి మాతయే నమః. ఈరోజు మన చిలకలూరుపేట మన చౌత్రా సెంటర్లోను వేయించేసి ఉన్నటువంటి శ్రీ కృష్ణ పరమాత్ముల వారి గీతా జయంతి సందర్భంగా మన గీతా మందిరంలో భగవద్గీత 18 అధ్యాయాలను 700 శ్లోకాలు మన రామకృష్ణ సేవా సమితి మరి గురువు గారైనటువంటి చేపూరు శ్రీనివాసరావు గారి సహకారంతో గీతా మందిరం కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల దాతలు మరి భక్తుల సహకారంతో మరి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క దంపతులతో మొత్తం 18 మంది దంపతులు ఈరోజు 18 అధ్యాయాలతో మరి యాగం జరుగుతూ ఉన్నదండి, యజ్ఞం జరుగుతూ ఉందండి. మరి ఈ యజ్ఞము మన సమాజ కళ్యాణానికి హితము కోసము జరిపేటువంటి యజ్ఞము. మరి దాతలందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని దాదాపు 18 మంది జంటలు ఈరోజు మన యజ్ఞంలో కూర్చున్నారు. అదేవిధంగా విడిగా ఒక 100 మంది భక్తులు కూడా మరి తిలకించడానికి వచ్చారండి. మరి ఈరోజు ఎంతో శుభదినము, పర్వదినము. మరి ఈ కార్యక్రమం అయినటువంటి అనంతరము భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతుంది. మధ్యాహ్నం అల్పాహార కార్యక్రమం కూడా జరుగుతుందండి. అదేవిధంగా మన ఈరోజు సాయంత్రము ప్రతి మంగళవారం కూడా సుందరాకాండ పారాయణము సాయంత్రం 7 గంటలకి వనితామాతల చేతి జరుగుతుంది. రేపు 17వ తారీఖు ఈరోజు సాయంత్రం కూడా భజన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు గీతా జయంతి సందర్భంగా సాయంత్రం 7 గంటలకి భజన కార్యక్రమం. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని హేయమైన చర్యగా జర్నలిస్టులు, సంఘాలు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కవరేజ్కు వెళ్లిన మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు ఆయన బౌన్సర్లు దాడికి పాల్పడి మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని వారిపై దాడి చేసిన ఘటనకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఎన్ఆర్టీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం తహసీల్దార్ హుస్సేన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు అడప అశోక్ కుమార్ మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా మోహన్ బాబు ప్రవర్తించారని, ఆయనపై హత్యాయత్నం కేసు సైతం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అయ్యప్ప మాలధారి అయిన విలేకరిపై దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ దేశానికి ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాపై దాడిని సీరియస్గా తీసుకొని వెంటనే మోహన్ బాబుపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఇంట్లో ఉన్న వారిపై కోపాన్ని మీడియా ప్రతినిధిపై చూపించడం హేయమైన చర్యగా కొనియాడారు. ఇక అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తిని బలంగా కొట్టడం, దూషించడం అమానుషం అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఉపనాయకుడు షేక్ అబ్దుల్ రౌఫ్, కొచ్చర్ల చందు, రావిపాటి రాజా, బండారు పెద్దవీరయ్య, సాంబశివరావు, కొండపాటి రమేష్, మోజేష్, మరి భాస్కర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని, ఖండించాలి మీడియాపై
ఖండించాలి జర్నలిస్టుల స్వేచ్ఛను రక్షించాలి మోహన్ బాబును రక్షించాలి మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని కాపాడాలి జర్నలిస్టుల క్షేమాన్ని ఖండించాలి మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించాలి మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించాలి మీడియాపై దాడిని ఖండించాలి మీడియాపై ఐక్యత రక్షించాలి మోహన్ బాబుని ప్రతినిధులపై సీనియర్ నటుడు రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు వారు మోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై విచక్షణ కోల్పోయి మోహన్ బాబు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. దీనికి నిరసన ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్ కుమార్ అధ్యక్షతన నిరసన తెలియడం జరిగింది. పాలకులు అధికారులు చర్యలు తీసుకుని ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు ఈ మీడియా మీద దాడి చేయడానికి ఖండిస్తున్నాము. అది మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది మీడియా లేకపోతే ఈరోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా విద్యార్థుల మీద లైంగిక చర్య జరిగినా లేదంటే ఎక్కడైనా అవినీతి జరిగినా మొత్తాన్ని బయట పెట్టింది మీడియా. కాబట్టి ఇటువంటి మీడియాపై మాజీ రాజ్యసభ సభ్యులు 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి వీటి మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని వారికి విన్నవిస్తుందంటే ఇటువంటి వారిపై తగు చర్యలు గట్టిగా తీసుకొని ఇటువంటి మళ్ళా జరగకుండా చూడాలని కోరుతున్నాము. గతంలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలస్తంభమైనటువంటి జర్నలిజం మీద జర్నలిస్టుల మీద దాడులు చేయటాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పార్టీగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి మోహన్ బాబు గారు మరి ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి అనేక విద్యా సంస్థలు నడుపుతూ సమాజానికి ఒక మంచి మార్గం చూపించవలసినటువంటి మోహన్ బాబు గారు ఈ విధంగా జర్నలిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేయడం అనేటువంటి దాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వారు మోహన్ బాబు గారైనా వారి కుమారులైనా లేదు వారి అనుచరులైనా ఎవరైనప్పటికీ కూడా ప్రభుత్వం చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు జరగకుండా చూసే విధంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చిలకలూరిపేట మండలం ఈవురివారిపాలెం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం గీతా జయంతి సందర్భంగా శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది. శతాధిక ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞకర్తలు అభినవ వ్యాస జ్ఞానపూర్ణ దేవిశెట్టి చలపతిరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదవర్షిని మాధవి అమ్మవారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన శ్రీ రామకృష్ణ భక్త సమాజం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ వారు నిర్వహించారు. ఇందులో భాగంగా గీతా హోమం నిర్వహించారు. అలాగే మార్గశిర ఏకాదశి పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రత్నాకరం బలరామాచార్యులు, కేతినేని శ్రీహరిరావు సోదరులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రావురి అన్నపూర్ణ, పద్మజ, గాయత్రి, ధూళిపాళ శ్రీనివాసరావు, గణేశుని సీతారాంబాబు, నాగభైరి వెంకటేశ్వర్లు, సాంబశివరావు, ఉమామహేశ్వరరావు సోదరులు తదితరులు పాల్గొన్నారు.
గీతా జయంతి సందర్భంగా ప్రోగ్రాం భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం, 18వ అధ్యాయం హోమం, ఈ రెండు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జయంతి ప్రోగ్రాం అనేటువంటిది మానవుల్లో భగవద్గీత మీద ఒక అభిరుచి కలిగించడానికి, భగవద్గీత శ్లోకాలు చక్కగా రావటానికి అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడే ఈ పురపాలనలో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చిరుపేటలో జరుగుతుంది. వ్యాస బ్రహ్మ జ్ఞాన గురువులైనటువంటి మన చిలకలూరుపేట వాస్తవ్యులైనటువంటి శ్రీ దేవిశెట్టి చలపతిరావు గురువు గారు తన జీవిత కాలమంతా కూడా వారు రామాయణము, మహాభారతము గ్రంథాల మీద పరిశోధన చేశారు. వారు మహాభారతాన్ని సంపూర్ణంగా విశదీకరించారు. గత 30 సంవత్సరాలుగా మన చిలకలూరుపేట గ్రామంలోనే, పట్టణంలోనే శ్రీ రామకృష్ణ సేవా సమితిలోను ప్రవచనాలు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా జూమ్ యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జూమ్ యాప్లో 400 మంది పైగా ప్రతిరోజు కూడా, ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రతిరోజు కూడా ఈ వేదాంత రహస్యాలన్నింటినీ కూడా బోధిస్తూ వస్తున్నారు. భగవద్గీతని, అనేక ఉపనిషత్తు గ్రంథాలని, శంకరాచార్యుల వారు రచించినటువంటి అనేక ప్రకరణ గ్రంథాలని రచిస్తూ వచ్చారు. గత 3 దశాబ్దాలుగా వారు చిలకలూరుపేటలోనే ఈ గీతా జయంతిని జరుపుతున్నారు. మా సాధకులందరూ, మా యూరువారిపాలెం శ్రీ రామకృష్ణ రామకృష్ణ భక్త సమాజం వారు, సీతారామాంజనేయ స్వామి దేవాలయం తరఫున కూడా అందరం మేము అభ్యర్థించిన మీదట ఈ సంవత్సరం మా గ్రామంలో ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. పట్టణంలోని ఏఎంజీ జూనియర్ కళాశాలలో మంగళవారం సాయంత్రం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం జరిగింది. న్యాయవాదులు పోతుల వెంకట్ రామాంజనేయులు భానుప్రసాద్ పాల్గొని మాట్లాడారు. మానవ హక్కులు, వారికి ఉన్న బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శామ్యూల్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. తెలుసుకున్నప్పుడు ఆ చట్టానికి లోబడే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటప్పుడు మనం ప్రశాంతంగా జీవిస్తాం. అట్లానే ఎటువంటి వైలేషన్ కలగకుండా జీవిస్తాం. అట్లానే మనం మన యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా ఈనాటి ఈ సమాజం, ఇప్పుడు ఉన్నటువంటి మీరే రేపటి అధికారులు అవుతారు. ఇప్పుడు ఏది చేయాలన్నా సరే మనకు కావాల్సిందేంటి? డబ్బు. ఆ డబ్బు అనేది కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది కూలి పని చేస్తారు, ఏంటి రకరకాల పనులు చేసి సంపాదిస్తూ ఉంటారు. అయితే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు మన దగ్గర సరిపోయినంత డబ్బు లేనప్పుడు మనం చేసేది ఏంటి? అప్పు. ఆ అప్పు అనేది మీ జీవితానికి ముప్పు కాకూడదు. ఇక్కడ మీరు అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ అడగండి. అక్కడ పోలీసులు చాలా పటిష్టంగా ఇట్లాంటి నిబంధనలు అమలు చేస్తారని చెప్తారు. అక్కడి నుంచి వచ్చిన వాడు ఇక్కడ ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తారు. కాబట్టి మనము అసలు మన హక్కులేంటి, మనం ఎక్కడున్నాము మనం తెలుసుకోగలగాలి. ఎన్ని ఇట్లాంటి సభలు జరిగినా ఇవి తెలియనప్పుడు ఉపయోగపడదు. అగ్రరాజ్యం అమెరికాలో 1857 సంవత్సరంలో, ఏ సంవత్సరం? 1857 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి నీగ్రోల్ని మనుషులుగా గుర్తించలా, వాళ్ళు అసలు ఆ పౌరులుగా గుర్తించలా, వాళ్ళ బానిసలుగా సుప్రీంకోర్టు ఆఫ్ అమెరికా తీర్పిచ్చింది. మీడియా పాత్రికేయులపై దాడులు చేసిన మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ఆర్టీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ మోహన్ బాబు ప్లేకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ సినిమాలో నటించిన విధంగా మోహన్ బాబు రౌడీ సినిమాల్లో లాగా కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా వ్యక్తిపై విచక్షణ రహితంగా మైకు లాక్కొని దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వామి వాళ్ళ ధరించి ఉన్న వ్యక్తిపై ఆ విధంగా దాడి చేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దేశంలో 4th ఎస్టేట్గా నిలవబడే మీడియాపై మోహన్ బాబు ప్రవర్తించిన తీరు హైకోర్టు సమోటోగా కేసు స్వీకరించాలన్నారు. మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు బి శ్రీను నాయక్, కొండ్రుమొట్ల నాగేశ్వరరావు, యేసురాజు, తుర్లపాటి వెంకట్ గణేష్, నాగరాజు, చిన్న, ప్రజా సంఘాల నాయకులు కుమార్ నాగేశ్వరరావు, ఎడ్ల దాస్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. All
బాబుపై చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. డౌన్ డౌన్ మోహన్ బాబు. డౌన్ డౌన్ మోహన్ బాబు. పాత్రికేయులపై దాడిని డౌన్ డౌన్ మోహన్ బాబు. డౌన్ డౌన్ మోహన్ బాబు. కోర్ట్ టెస్టింగ్గా పిలువబడినటువంటి మీడియా పైన సినీ హీరో మోహన్ బాబు ఒక అసెంబ్లీ రౌడీ, ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ మాల వేసుకున్నటువంటి పాత్రికేయులపైన దాడి చేయడం పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు చేసినటువంటి మీడియా దాడిపై ఖండిస్తూ ఉన్నాం. ముందు మోహన్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన, అలాగే ఆయన చేసినటువంటి మీడియా దాడిపైన ప్రత్యక్షంగా అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 4 రోజుల నుంచి మరి సోషల్ మీడియా పరంగా పలు పత్రికల్లో మనం మంచు ఫ్యామిలీ యొక్క గొడవలను అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇంట్లో తీర్చుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి కుటుంబం మంచు కుటుంబం. అయితే మరి అటు మంచు ఫ్యామిలీలో విభేదాలు చూస్తే ఎప్పుడు కూడా తరచూ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మరి మంచు మోహన్ బాబు ఎప్పుడు చూసినా కానీ వివాదాలకి కేరా పట్రస్గా నిలవడం మనందరం కూడా చూస్తూనే ఉంటాం. అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల విభేదాల గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా రద్దు అవుతూనే ఉంది. అటు మంచు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వారి యొక్క సమస్యని రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత మీడియా అనేది ఎంటర్ అవ్వడం కంపల్సరీగా మంచికైనా చెడుకైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయడం మీడియా యొక్క లక్ష్యం. కాబట్టి మరి మీడియా ద్వారా మరి ప్రచురించడానికి వెళ్ళినటువంటి మీడియా మీద దాడి చేసినటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు. మరి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన చేసినటువంటి ఏదైతే మీడియా మీద దాడి చేశాడో అతను ఖచ్చితంగా మరి మీడియాకి క్షమాపణ చెప్పాలి. అలాగే ఎప్పుడూ కూడా వివాదాలకు కేరాపుగా నిలిచేటువంటి మంచు మోహన్ బాబుపై తగు చర్యలు కూడా ప్రభుత్వాలు చేపట్టాలని చెప్పేసి మరి తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కనుక ఏదైనా కానీ విలేకరుల మీద కనుక ఇలాంటి అగిత్యాలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం మీద 10 విధాలుగా కనుక యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం. మండల కేంద్రమైన నాదెండలో మంగళవారం సాయంత్రం నాదెండ మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాలు చర్చించారు. ముఖ్యంగా ఈ నెల 14న జరగనున్న నీటి సంఘాల ఎన్నికలపై చర్చించారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పలు పాఠశాలల్లో గీతా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం మాట్లాడుతూ పట్టణంలోని 10 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. బాల్యంలోనే భగవద్గీత శ్లోకాలు పఠించడం వల్ల, కంఠత చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా ప్రతి స్కూల్లో విద్యార్థులు గీతలోని 100 శ్లోకాలు పారాయణం చేశారు. వారికి బహుమతులు అందజేశారు. అలాగనే నోట్బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుడిపల్లి నాగభూషణంతో పాటు అలంగార్ మోహన్, భాస్కర్, మోడ్రన్ గ్రీన్ వ్యాలీ, సాదినేని చౌదరయ్య, నారాయణ, బ్రిలియంట్, శ్రీ చైతన్య వంటి పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అతచేత్తిత్వమిం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యాసి కౌమారం రౌరవం సమదహోమహరా ప్రాప్తిః ధీరస్తత్రయ కల్పతే వసామి జీర్ణాని యదమివాం శాంతిమాప్నోతి నకామకామి నియతం గురుకర్మత్వం కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే కరేత్వగం పాప ఏ పశ్చాత్మకర్మణః అన్నద్భవతి భూతాని ప్రాజన్యాదన్న సంభవః.
అందరు చుట్టాలు, బాబాయిలు, నానమ్మలు మారుతున్నప్పుడు ఆ ధర్మం నశించాల్సిందే, ధర్మం గెలవాల్సిందే. 5150 సంవత్సరాల కిందట పుట్టిన గ్రంథం ఇది భగవద్గీత. 5156 సంవత్సరాల నుంచి ఈ భగవద్గీతకి ఈ విధంగా పూజలు జరుగుతానండి. అది భగవద్గీత చరిత్ర. 5156 సంవత్సరాల నుంచి. సహజంగా మనం ఈ సంవత్సరం చదివిన పుస్తకాన్ని పక్కన పడేస్తాం, రెండో సంవత్సరం చదువుతామా? ఈ సంవత్సరం చదివింది పక్కన పడేస్తాం, ఈ రోజు చదివిన పేపర్ పక్కన పడేస్తాం, రెండో రోజు చదవం. కానీ 5156 సంవత్సరాలు చదువుతానే ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండదు ఈ గ్రంథం, అంత గొప్పదనమాట. కనుక ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుతూ మీరు ఈ ఆధ్యాత్మిక విద్యాభ్యాసం నేర్చుకోవటం వల్ల మీరు బాగా ఉన్నతంగా ఎదుగుతారు. భగవద్గీత పుట్టినరోజు అని చెప్పేసి మనమే కాదు లోకమంతా జరుపుకుంటుంది. అయితే ఈ భగవద్గీతలో పుస్తకంలో ఉన్న విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సమష్ట సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం ఇందులో ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. దీన్ని కనుక అధ్యయనం చేశామంటే మనం జీవితంలో ఎటువంటి కూడా బాధలు అలాంటి కష్టాలు లేకుండా సింపుల్గా జీవితాన్ని కొనసాగించవచ్చు. అందరూ కూడా దీన్ని నేర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చేసే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.